జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై కాసేపట్లో కౌన్సిల్లో చర్చ జరగనుంది. డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదంటూ కార్పొరేటర్లు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలుపుతున్నారు. కొన్ని వార్డుల పేరు మార్పుపైన కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపుపై ఇప్పటికే బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చినట్లు విభజించారని ఫైర్ అయింది. సరిహద్దులు తెలుసుకోకుండా విభజించారని బీఆర్ఎస్ మాజీ మంత్రులు విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై కాసేపట్లో కౌన్సిల్లో చర్చ జరగబోతుంది. డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదంటూ కార్పొరేటర్లు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలుపుతున్నారు. అయితే కొన్ని వార్డుల పేరు మార్పుపైన కూడా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అది జరగబోతున్న ఈ చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మరి కాసేపట్లో జీహెచ్ఎంసీలో వార్డుల విభజనకి సంబంధించి చర్చ ఉండబోతుంది. ఏ విధంగా చర్చ జరగబోతుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీ వార్డుల విభజనపై కాసేపట్లో కౌన్సిల్లో చర్చ జరగనుంది. డీలిమిటేషన్ శాస్త్రీయంగా జరగలేదంటూ కార్పొరేటర్లు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలుపుతున్నారు. కొన్ని వార్డుల పేరు మార్పుపైన కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పెంపుపై ఇప్పటికే బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇష్టం వచ్చినట్లు విభజించారని ఫైర్ అయింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు జరగబోతున్న చర్చపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, కాసేపట్లో జరగబోతున్న ఈ వార్డు విభజనకు సంబంధించిన చర్చ ఏ విధంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సుధా, మనం చూసుకుంటే కనుక మొత్తం గా హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ నిన్న ఒక కీలక ప్రకటన చేశారు. ఈ యొక్క జిహెచ్ఎంసీ వార్డుల ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విస్తీర్ణ గురించి ఒక కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో అటు మొత్తం ఒక కొన్ని కీలకమైన అంశాలను కూడా వెల్లడించారు. జిహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన శాస్త్రీయంగానే జరిగింది అంటూ కూడా ఆ పొన్నం ప్రభాకర్ తెలపడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండడం కోసమే ఈ యొక్క ఆ డిలిమినేషన్ ప్రక్రియ చేపట్టామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ప్రాంతానికి సమానంగా రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తూ వికేంద్రీకరణ ప్రజలకు ఆయన పరిపాలించేందుకు కూడా అనుకూలంగా ఉంటుంది. విస్తీర్ణం తగ్గిందంటే ప్రజలకు ఈ యొక్క రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మధ్య ఆ స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది అంటూ కూడా నిన్న పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. ఈ యొక్క డిలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఈ యొక్క ఆ సంచలనమైన వ్యాఖ్యలు చేయగానే ఇక్కడ ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు, పార్టీ ఫిరాయింపున్నటువంటి ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఆ మొత్తం కూడా దానం నాగేందర్ తో ప్రకాష్ రెడ్డి, అయితే అరకెపూడి గాంధీతో పాటు ఆ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా నిన్న ఆ జిహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు. వినతి పత్రం కూడా అందజేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం దానిలో అయితే ఈ యొక్క దానం నాగేందర్ కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ యొక్క ఎవరిని కూడా ఎమ్మెల్యేలను మాకు ఎవరిని సంప్రదించకుండా ఈ విధంగా వార్డుల విభజన చేయడం మొత్తం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరకెపూడి గాంధీ కూడా మాట్లాడుతూ కొన్ని ప్రాంతాలలో ఏవైతే ఈ యొక్క డిలిమినేషన్ ప్రక్రియ ద్వారా కొన్ని ప్రాంతాలలో ఓటర్లు ఎక్కువగా వచ్చారు, కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు తక్కువగా వచ్చారు అంటూ కూడా అయితే ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా మీడియాతో మాట్లాడుతూ బల్మూరి వెంకట్ కూడా ఒకటే చెప్తున్నారు. బల్మూరి వెంకట్ అయితే ఇది మొత్తం శాస్త్రీయంగా జరగలేదు, ఎవరిని సంప్రదించి చేయలేదు, ఇది సొంతంగా వాళ్ళ కంప్యూటర్లలో సొంతంగా చేసినటువంటి అధికారులు చేసినటువంటి ఈ యొక్క నిర్ణయం అంటూ కూడా సొంత పార్టీ వాళ్ళే విమర్శలకు గురి చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో చూసుకుంటే కదా ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ అయితే స్వతంత్రంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా దీనిపైన అయితే విమర్శలు చేశారు. ఇటు బీఆర్ఎస్ కూడా దీనికి ఖచ్చితంగా నిలదీస్తామంటూ కూడా నిన్న పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు
కౌన్సిల్ మీటింగ్ లో మొత్తం టోటల్గా కూడా ఈ యొక్క 150 వరకు ఉన్నటువంటి వార్డుల విభజన 300కు పైగా వార్డుల విభజన వెళ్తుంది కాబట్టి ఈ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ గా చూసుకుంటే కనుక ఈ విస్తీర్ణంలో ఏ విధంగా సమన్వయం పాటించారు, ఓటర్లను ఏ విధంగా విభజించారు, విస్తీర్ణం ఏ విధంగా చేస్తారు, అయితే ఈ యొక్క విభజనలో భాగంగా ఎక్కడెక్కడ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు, అయితే దాంట్లో కమిషనర్లను ఏ విధంగా ఏర్పాటు చేశారు, ట్యాక్సులు ఏ విధంగా చెల్లించాలి అనేది ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి మెయిన్ గా ఉన్నటువంటి ఆ సమస్యలు, ఈ దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు. కాబట్టి దీనిపైనే హైదరాబాద్ కు చెందినటువంటి ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ యొక్క విస్తీర్ణ మొత్తం ఏదైతే చేస్తున్నారో డిలిమిటేషన్ ప్రక్రియ మొత్తం టోల్గా కూడా గందరగోళంలో ఉంది అంటూ కూడా అయితే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఈ రోజు ఆ దానిపైన విచారణ కూడా ఉంది. ఇది అత్యంత అత్యవసరమైనది, తొందరగా విచారణ చేయాలంటూ కూడా పిటిషనర్ కోరారు. కాబట్టి ఆ దానిపైన కూడా ఈ రోజు విచారణ ఉంది. మొత్తం టోటల్ గా చూసుకుంటే కనుక ఇటు ప్రతిపక్షాలు కానీ ఇటు అధికారంలో ఉండే ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. అదే విధంగా కార్పొరేటర్లు కూడా దీన్ని విమర్శిస్తున్నారు. కొన్ని ప్లేస్లో విస్తీర్ణ ఎక్కువగా ఉంది, కొంత ప్లేస్లో ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, ట్యాక్స్ల విషయంలో కూడా గందరగోళంలో ఉంది అంటూ కూడా దీనిపైన సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దానిపైన మొత్తం కూడా 300 వార్డుల విస్తీర్ణ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేశారో ఆ ఫ్యూచర్ సిటీలో ఉండేటటువంటి ఏవైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా వాటిలో కలవడం వలన దాంట్లో ఆ విస్తీర్ణత పెరుగుతుంది. కాబట్టి దాన్ని మొత్తం టోటల్ గా ఈ రోజు చర్చించే అంశానికై కౌన్సిల్ నిర్వహించారు. ఈ కౌన్సిల్ వాడి వేడిగా కొనసాగనుంది. ఇటు ప్రతిపక్షాలు ఖచ్చితంగా ఈ యొక్క డిలిమినేటింగ్ ప్రక్రియను నిలదీస్తామంటూ కూడా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ చెప్తూ ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సొంత వాళ్ళు కూడా ఈ దానిపైన మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించలేరు, ఎమ్మెల్యేలను సంప్రదించలేరు, ఎమ్మెల్సీలను సంప్రదించలేరు, కార్పొరేటర్లను కూడా సంప్రదించలేరు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రి మాత్రం టోటల్ గా ఈ యొక్క డిలిమినేషన్ ప్రక్రియ సవ్యంగా జరిగింది, శాస్త్రీయంగా జరిగింది అంటున్నారు. అయితే శాస్త్రీయంగా జరిగింది, ప్రజలకు అనుగుణంగానే ఉంటుంది, ప్రజలు అందుబాటులో ఉండేటందుకే ఈ యొక్క ప్రక్రియ చేశాము, విస్తీర్ణ తగ్గుతుంది మీకు, కాబట్టి పాలించడానికి పరిపాలన మొత్తం పిల్లగా కూడా సులభంగా మారుతుంది అంటూ కూడా ఇన్ఛార్జ్ మంత్రి చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ రోజు జరగబోయే ఏదైతే కౌన్సిల్ మీటింగ్ లో ఉందో ఈ యొక్క వార్డుల విభజన ఏదైతే ఉందో దానిపైన వాడి వేడిగా చర్చ అయితే కొనసాగేందుకు సిద్ధమవుతున్నారు. దీన్ని నిలదీసేందుకు కూడా ఇటు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ బీజేపీ ప్రధానంగా కొన్ని అంశాలను లేవనెత్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. వేట